గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నా నువ్వు ఏమర్రాక సెకండ్ ప్రైజ్ నా ఏం దోషం వస్తుంది. జంతువుల్ని తొక్కేటం ఎంత బాగా నటించాను చూసాక. సెకండ్ ప్రైజ్ రాకపోతే ఇంటికి తీసుకెళ్ళి నేను దొక్కేస్తాను. ద్వితీయ బహుమతి కుందేలు పెళ్లి కూతురుగా ముచ్చటగా నటించిన బేబీ రాధకి నిర్ణయించడం జరిగింది. నీకేమిచ్చారా? ఏనుగు పీనుగా ఈ తొండం ఇచ్చారా? ఈ తొండం అన్నా ఇందులో ఏదో మోసం జరిగి ఉన్నది. అంతా మోసమే. ఏడిసావు అమ్మా సీత. మీ గోపి ఇటు స్కూల్లోను అటు ఆటపాటల్లోను అన్నిట్లోనూ ఫస్టే. ఇటువంటి వాడిని కంటే నీ అదృష్టం తల్లి. ఇదిగో నాకు ఉన్నాడు. వీడి జన్మలో ఇంత 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 ప్రయోజనంగా తెచ్చాడా? దానికే ఉందండి. చిట్టి కూడా బాగా చేశాడు. ఈసారి తప్పకుండా వస్తుంది. ఏమొస్తుందో ఏమో. అన్నా నీ కొడుకు అవటం వల్లే నాకు ఒక్క ప్రైజ్ కూడా దొరుకుతాలి. కర్మ నీ కర్మ కదరా, నీ కర్మ కదరా, నా కర్మరా. నాకు ఒక్క పేషెంట్ రానట్టే నీకు ఈ జన్మలో ఒక్క ప్రైజ్ కూడా రాదురా. డాక్టర్ దేనా ఎల్ఎంపీ యూసిడి ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో. నాకు 2 రూపాయలు కావాలి. ఏమిట్రా ప్రాక్టీస్ లేక పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా? 2 రూపాయలు మా స్కూల్లో మిస్ తెమ్మంది. దిక్కుమాల స్కూల్. తోచకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి చావరు. ఇదిగో కావాలంటే 2 ఖాళీ సీసాలు ఇస్తాను, పట్టుకెళ్ళి. డబ్బులు తేపోతే మా టీచర్ నన్ను కొడుతుంది. ఓ పని చేయి, టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయి. దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి టీచర్కి ఇద్దు. కానీ మెట్ల నుంచి పడినా మేడ నుంచి పడినా నీ మందు నుంచి ఎవరు రారు. ముందు డబ్బులు చెయ్యి. రై నేనెవరు? ఆట పేరేమంటే నేళ్ళం చేసాను గుర్చేస్తాను, జాగ్రత్త. ఇదిగో మనకి జబ్బులున్న వాడు వస్తేనే డబ్బులు. అంటే నువ్వు పేషెంట్ తీసుకురా, నీకు డబ్బులు ఇస్తా. చాలా పెద్ద పేషెంట్. డబ్బులు ఇచ్చి వస్తానా? అదిగో అమ్మే పేషెంట్. నువ్వంటే వాడు చెప్పిన రోగాల పుట్టవి. రాక ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే. ఎంత మోసం చేశాడు నా కర్మ. నా నీరసానికి కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పుకుంటూ ఒక మాత్ర వేసుకోండి. అంతేనే, అంతే. మనం భోజనాల వేళలో తీరిక కూర్చుని మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోపు మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజి ఎక్కడో దగ్గర గుర్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసాలన్నీ నవిలి చందావు. అంతేనే. ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు, పేషెంట్లు రారే. ఏమిటి మళ్ళీ దగ్గుట? ఇంట్లో ఆగు రాధా ఆగు. చెప్పి విను. మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు. రాధా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్మో మా నాన్న వచ్చి బతుకుంటే ఏడ్చాడు. వాడు ముసలాడు, వాడికి దొరకంగా. దొరికారు. ఏరా నా కూతురుతో పారిపోవాలనుకున్నావా? ముందు నీ పని చెప్పాలి. నాన్న ఊటే నవ్వకూడదు. నవ్వాలంటే ఇంకా నేను నాన్న నాశనం నేను పోతాను. బాబు ఇలారా. నీ పేరేమిటి? గోపి అండి. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా. అవును, నీకెలా తెలుసు? ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? లేరండి, మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని. మీరు రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది, తెలుసా? ఏమిటి రేడియో సీత గారు మీ అమ్మగారా? కాదండి, మా అమ్మే రేడియో సీత గారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను. పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో. రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే. గోపి అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా. ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు? కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగా. మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి. ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీత గారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రాం వింటూనే ఉంటానండి.
మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి? అవునండి, మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు టూర్లు అని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు, తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది, మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానండి. అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ, టాటా. టాటా. గుండె కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. డాక్టర్, డాక్టర్, ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్. అయ్యో, నువ్వా? ఏమండి ఏమండి అని పిలిచి చచ్చారకూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అంటూ నేను కంగారు పడడం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్నీ సలుపులు. నీ ఒళ్ళంతా ఎప్పటికీ పళ్ళన్ని సరుపులుగా ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీదకి పని చేయు. ఇలా ధర్మాస్పత్రిలో చావు చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. పేషెంట్లా? అర్థమైంది. ఏమిటండి ఏదైనా జబ్బు? ఏం నువ్వు? ఎందుక నీ చిరంజీవి విసిరేస్తా, నీ చిస్తాలు విసిరేస్తా, నిన్ను ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరి, లేకపోతే వాడిని ఉసుగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చీల్చేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి, ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను. ఉండండి. వద్దు, నాకు ఈ విరుగుడొద్దు, నాకు ఈ తిరుగుడే బాగుంది. నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి, సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతని మూత్రలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతని నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురి చూసి గొంతులోకి టబేలు అనుకోవటమనండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఫీజు ఏమంటావా? తగ్గనేవయ్యా, ఫీజు పంచుల సభలో పెట్టిస్తాం గానీ. గోపి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. టమీ టమీ కమాన్ కమాన్. టమీ టమీ. శుభలక్ష్మి, ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా, గోపి కొంట్లో బాగాలేదంటమ్మా. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? వర్తకల స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా? కాస్త స్పృహ తప్పితేను, కళ్ళు మూసుకుని నిద్రపోతేను, ఒక ఆవులను ఆవులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరింజితో ఇంజెక్షన్ చేశాడంట. ఇంజక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా? నాకు చెప్తున్నావు. ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి. ఇన్ని బాగాలేదు, అది కూడా ఎందుకురా? కొట్ట. బాబు బాబు బాబు, కొంప తీసి గోడలన్నీ పగల కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. ఏ డాక్టర్, నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువ అయిపోతా ఉంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పెర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు. అతనికి పెర్మనెంట్ గా అతని పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స, ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా, ఇదిగోనండి
ఇదండి భాస్కర్లో ఉన్నది చూర్ణం అండి. ఏయ్యా ఇకపోతే ఇదిగోనండి, ఇందులోను ఒక్క సీసాపింక్ మొక్కండి వేసేసి బాగా రంగరించేస్తానండి. ఆ తర్వాత ఇంగువస్తగా పట్టండి దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూరేసేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే ఈ వంకాయ పచ్చళ్ళు, ఈ గాజు మిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటి? వాడు రోజు వచ్చి నా సామాను ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల చేసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుడు మాత్రం తయారు చేయాలి. నీకెందుకు దంచు దంచు సరే అయితే సరే, అలాగే అలాగే కానివ్వండి. ఈ దెబ్బతో మన పేరు చెప్తే మై దూరాన్ని ఉండాలి. ఏమే ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసేయి. ఏమండి ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయ్. ఇదిగో ఈ చేతమని కూడా వేసేయి. ఏమండి ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయ్ వేసేయ్ ఈ పేస్ట్ వేస్తానా? ఎవడ్రా? వేసేయ్. తొందరగా వేసేయ్. బాగా పిసుకరా, ఓపిక లేదు వెధవా. నాలుగు మీద ఉండగానే చావాలి. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది శతసహస్ర చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర ఒక దీపం పెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి. అంతే, దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి. ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళండి. అయ్యా మరింత ఆస్తి కోల్పోయాను, మీ కళ్ళతో చూస్తున్నారు. దీనికి మరి నాకు ఏదైనా ఫీజు? ఫీజేంటా డాక్టర్? నయం అవునాయి, నయం అయితే పంచసాపులో పెట్టిస్తాగా. రాబోజే పంచసాపులో పెట్టిస్తావా? పంచసాపు రేపు వాడు పాడ మీద పెట్టవా? వాడు పాడ మీద అమ్మా కామ చూడబడి రసం కూడా పోయింది. ఒరే గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి. ఊరు మాత్రం ప్రాక్టీస్ పోతుంది. ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తలనొప్పి పొరగొట్ల డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నాకు ఇవ్వడానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? కడుపు నొప్పి వాడికి కరెక్ట్ గా మాత్రం ఇవ్వాలని డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నోరు మీద నోరు బ్యాండేజ్ కట్టేసి చూద్దా కూర్చేస్తాను. అదే నీకున్న ప్రాక్టీస్. ఓరు వీడి తగలయ్యా, పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు. డాక్టర్ గారు కమాన్ 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 కమాన్. పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే. మీరు మాలాగే చెప్తే ఎలాగండి? డాక్టర్ కదా, కాస్త పరీక్ష చెప్పండి. పరీక్ష ఎందుకండి? నేను ఇచ్చిన మెడిసిన్ పోవు నాకు తెలుసుగా. పైగా ఫేస్ గీసు చూస్తుంటే మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను. సి నోరు తెరవు నాయన. వెరీ గుడ్, చాలా పెద్ద నోరు. ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు. జాగ్రత్త నాయన. ఓకే. అదేమిటా ధర్మం పెట్టాను జంతుకు నవ్వులంటే నవ్వులేసావు? పిచ్చిపోయి నటించారు. నాకు పిచ్చి ముదిరిపోయారు. బేటా హూ మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే 2 పూట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తా. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. కామ చూడమని రసం, వసంత కుసుమాకరం, సిద్ధమకరం తోజావు. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి. అయ్యా ఈ పొడని ఆవులోను ఆవు పంచతంలోను కలిపి నడినెత్తిన మధ్యలో గరువులాగా మద్రా చేయించండి. మళ్ళీ తగ్గ చూడండి, అప్పుడు తగ్గిపోతుందో చూసిన మాట నమ్మండి. నన్ను నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్ వస్తాం. మరి ఫీజు అది ఫీజునే, ఫీజు తగ్గలేదు ఏమీ లేదు. అప్పుడే ఫీజు అంట, ఫీజు లేదేమీ లేదు. కర్మ 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 కర్మ. ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణ మాత్రం చేసి ఇచ్చారు. ఈ పాటికి చచ్చి ఉంటాడు.
వస్తున్నారు ఎవరా కొత్త పేషెంట్ పిచ్చి పేషెంట్ వాడు బ్రతికి మట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికిడా అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు దవసం 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 సర్వం దవసమే నా కర్మ 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 ఆ, నేను కొనుక్కున్న సొమ్మును వాడొచ్చి వాడెవడు వెరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను వాడికి అవకాశాన్ని ఇవ్వను వాడు నేడుకుని దర్యాపుకు రానివ్వరు వాడి చిట్టుకే నీకు దొరికిందల్లా మొదలు కొట్టావు కొట్టు అయ్యో ఏమిటి ఏమిటండి అన్యాయం ఏంటండి అన్యాయం? డాక్టర్ మావాడొచ్చాడు. అక్కర్లేదు వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు నేనే ధ్వంసం చేసుకున్నాను మిగిలింది నేను ఒక్కడే ఇదిగో ఈ గొడ్డలు తీసుకొని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమానండి డాక్టర్ ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచల సాబ్ ఎవరా బుచ్చిబాబు? అలాగే తండ్రి, తీసుకోండి దైవమా. ఏమిటి నీకు నయం అయిందా నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా ఉత్తి పుణ్యాన్ని సొనమానంతా ధ్వంసం చేసుకున్నానే నీకు నయం అయింది నేను నాశనం అయ్యాను నీకు నయం అయింది నేను నాశనం అయ్యాను నీకు నయం అయింది నేను నాశనం అయ్యాను నేను నాశనం అయ్యాను నీకు నయం అయింది ఇచ్చిగా ఏమండి ఏమిటండి ఇది ఆ? ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా మీరేం భయపడకండి. అయ్యో నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారకు ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి? దినేష్ వస్తామమ్మా. వస్తాం ఏమండి కాస్త వేసుకోండి నోట్లో. నీయమ్మా కడుపు బంగారం గారు ఏమిటి నిన్న మనం సీసా పెంకులు పేస్ట్ పెనాయిలు అంతా కలిపి నూరేమే అదే ఇది అమ్మో. వేసుకున్నావా కథ అయిపోన్నాం ఇదిగో నేను ఇప్పుడు ఆడినంత నాటకం ఇలా చూడు వాడు నయమైందని చెప్పినా వాడిని నమ్మకూడదు ఈ గోడ ఆ గోడ పైన మిద్ది అంత కూల్చేసి వాళ్ళు చంపేస్తాడు అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే నాటకం